ఈ కరీంనగర్లో దారుణం ఏదైతే కరీంనగర్లో లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ప్రైవేట్ డ్రైవర్లతోనే నడిపిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఎందుకు ప్రైవేట్ డ్రైవర్ని పెట్టినంటే మరి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా సమ్మెలో ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టించి నడిపించిండ్రు. ఇది కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేట్ డ్రైవర్తో నడిపిస్తున్న అదే బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మరి ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులకు గాయపడ్డారు. కాగా శిక్షణ లేని డ్రైవర్తో బస్సులు నడిపిస్తుండడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకేది ఇంత డ్యామేజ్ అయింది బస్కి. మరి ఆల్రెడీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము వెంటనే పరిష్కరిస్తాము. సమ్మెలు చేస్తే పరిష్కారాలే అయితే అని కూడా కాదు, సమ్మెలు చేయకండి, మీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సమ్మెలో పాల్గొనండి. అందుకైతే మీరందరూ డ్రైవర్లు అందరూ కూడా వచ్చి మీ డ్యూటీ చేయండి. ప్రజలందరూ కూడా జనాలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు పడద్దని చెప్పి మరి మంత్రి రవాణా శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి దీనివల్ల ఈ సమ్మె వల్ల కూడా మనం చూసుకున్నట్లయితే క్యాబులు కానివ్వండి, ఆటోలకు చాలా కాలం తర్వాత వీళ్ళందరికీ కూడా ఇప్పుడు గిరాకీ రాబోతున్నది. మరి వాళ్ళందరి కళ్ళలో కూడా సంతోషాన్ని చూస్తూ ఉన్నారు. మంచిగా మాకు కొన్ని చాలా ఏళ్ళ తర్వాత కూడా మాకు గిరాకీలు వస్తాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. మరి దీన్ని ఎన్ని రోజుల వరకు క్లియర్ చేస్తుంది గవర్నమెంట్ అనేది కూడా చూడాలి. దీనిపైన మీరేమనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి.